నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న టీడీపీ. వార్డు కమిటీ ఎన్నికల సభలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఎన్ఎస్యుఐ నూతన రాష్ట్ర అధ్యక్షుడు భగత్. అన్ని బ్యాంకులు ముద్రా రుణాలు ఇవ్వాలి. మాధవదారలో కెనరా బ్యాంక్ మంజూరు చేసిన 5 లక్షల చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాష్ట్రంలో బలమైన శక్తిగా టీడీపీ మారుతుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ 62వ వార్డు వెంపలనగర్లో నిర్వహించిన వార్డు సంస్థాగత ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వియప్ కొండబాబు, గొర్లు వెంకునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుమారు 18 గంటలు కష్టపడి ప్రజల జీవితాన్ని ఏ విధంగా బాధ్యతనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా ఆయన అభిప్రాయంలో మనం నడవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులుగా. అందుకే ఎవరైనా సరే ఈ కమిటీలో సభ్యులుగా చేరాలనుకున్నారో నిస్వార్థంగా మన ఇంటిని ఏ విధంగా మనం చేస్తున్నాం, మన పిల్లలు ఏ విధంగా మనం చూస్తున్నామో, మన తల్లిదండ్రులు ఏ విధంగా మనం గౌరవిస్తున్నామో. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు భగత్ అన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఎస్యుఐ నూతన కార్యవర్గం ఎన్నికైన నేపథ్యంలో శిక్షణ శిబిరం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఎన్ఎస్యుఐ నాయకులు లీడర్షిప్ బిల్డింగ్ పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి సంఘం కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి కార్యవర్గం ఎన్నికైన తర్వాత ఈ స్టూడెంట్స్కి పొలిటికల్ లీడర్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ లీడర్షిప్ ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఆ లీడర్షిప్లో ఎన్నెన్ని స్కోప్స్ ఉంటాయి, ఏ విధంగా మనం స్టూడెంట్స్ని అప్రోచ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ని ఎట్లా మోటివేట్ చేసి ఎన్ఎస్యుఐలో జాయిన్ చేయొచ్చు, ఎట్లా మనం రేపు పొద్దున్న మనం ఫ్యూచర్లో ఎట్లా లీడర్గా ఎదగలం అన్నది చెప్తారండి. ఈ ప్రతి రాష్ట్రంలో ఎన్నికైన వెంటనే కూడా జేఎన్ఎల్ఐ నుంచి ట్రైనింగ్ టీం వచ్చి ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ముద్రా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులన్నీ ముందుకు రావాలని విశాఖ ఎంపీ హరిబాబు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 39వ వార్డు మాధవదార కనకదుర్గ కళ్యాణ మండపంలో కెనరా బ్యాంక్ 26 మంది వ్యాపారులకు మంజూరు చేసిన 5 లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకును అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ఈ ముద్రా రుణాలు ప్రతి బ్యాంకుకు ఇవ్వాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వడ్డీ వ్యాపారుల వలలో పడిన చిరు వ్యాపారులు అనేక నష్టాలకు గురయ్యేవారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ముద్రా రుణాలు ప్రవేశపెట్టాక చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది పేద ప్రజలకి ఎక్కడైతే వీధి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణాలు అధికంగా మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇవాళ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ వడ్డీ చెల్లించి వ్యాపారం చేసుకోవటం వలన వాళ్ళకి ఆర్థికంగా మిగిలేటువంటి యొక్క డబ్బు తక్కువ అవుతుంది. బ్యాంకులో 12% 100కు రూపాయి వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి మిగిలి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రమాణం పెరుగుతుంది, వారి యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. పెంపుడు జంతువులను పెంచడం గొప్ప ఆర్ట్ అని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జడ్జికోట వద్ద ఉన్న వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వాస్పల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలకు ఉచితంగా వేశారు. ఆరోగ్య తనిఖీలు, నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు.
పెంపుడు జంతువుల ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే పశు వైద్యులను కలిసి చికిత్స చేయించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె బసవరెడ్డి, వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫ్రమ్ అవేర్నెస్ టు యాక్షన్ అని చెప్పేసి ఒక స్లోగన్ ని ప్రజల దగ్గరికి ముందుకు తీసుకుని బై వర్డ్ ఆఫ్ మౌత్. ఎందుకంటే ప్రచారంలో ఉండాలి, ప్రతిదీ కూడా ఏదైనా సరే మనం చెకప్ చేస్తాయి. అందుకే ఎవ్రీ ఇయర్ ఒక స్లోగన్ ముందుకు తీసుకుని వెళ్తుంటారు. ఇది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం కూడా మనుషులు కూడా, పశువులనే కాదు, పశువులు అంటే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు మెడిసిన్స్ కొనుక్కో కదా, మనమే కొంటాం. మనం కూడా తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్ ఏంటంటే ఈ రకమైన ఇబ్బందులు చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఏదైనా జలుబు చేసింది అనుకోండి, ఇమీడియట్గా యాంటీబయాటిక్ కొనుక్కుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఇచ్చినా సరే ఒక 6 రోజులు ఇస్తే మనం 2 రోజులు వాడటం తగ్గిపోయింది కదని చెప్పేసి. ఇది చాలా డేంజర్ అయిన విషయం అన్నమాట. మనం అనుకున్న తగ్గిపోయింది, రెసిస్టెన్స్ పవర్ అది బాగుందని, అక్కడ వరకు కరెక్టే. కానీ మనం వేసుకునే యాంటీబయాటిక్ మనలో ఉండే వైరస్ని చంపాలన్నమాట. అప్పటికి ట్రీట్మెంట్ అవుతుంది. కానీ అది కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న టీడీపీ. వార్డు కమిటీ ఎన్నికల సభలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఎన్ఎస్యుఐ నూతన రాష్ట్ర అధ్యక్షుడు భగత్. అన్ని బ్యాంకులు ముద్రా రుణాలు ఇవ్వాలి. మాధవదారలో కెనరా బ్యాంక్ మంజూరు చేసిన 5 లక్షల చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈ స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.